నమస్తే. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్లు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందని చెప్పేసి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఫీజు లడాయి అని చెప్పేసి ఈరోజు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష అయితే కూర్చోవడం జరిగింది. ఈ రోజు రేపు 2 రోజులు నడుస్తుంది ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించిన నేతలు చాలా మంది రావడం జరిగింది. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ లీడర్ బండారు విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. సో ఏం చెప్తున్నారు ప్రధానంగా అయితే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల విషయంలో ధర్నా చేస్తా ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే హామీతోటి అధికారంలోకి వచ్చిన విషయం అన్నది మనందరికీ తెలుసు. ఈ రోజు ఏ ఒక్క హామీ పూర్తి చేయకపోగా ఈ విషయం అన్నది మెయిన్ ఫోకస్ ఉండే. ఆ మెయిన్ ఫోకస్ ఉన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకురాకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒకే ఒక పార్టీ నైతిక హక్కుతో అడుగుతా ఉన్నది. ఆ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే విద్యార్థులకి ప్రామిస్ చేసినారో అది ఎంబడే విడుదల చేయాలని అనుకుంటాం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. తెచ్చింది వాళ్ళని అప్పుడు ఇవ్వాల్సింది వాళ్ళే కదా, ఇప్పుడు మరి ఎందుకు ఇస్తలేరు అని కూడా మేము అడుగుతున్నాం. దీంతో బీజేపీకి వచ్చే లాభం లేదు. ప్రజల గొంతే, విద్యార్థుల గొంతే ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. కానీ అంతకన్నా ఈ రోజు మేము అధికారంలో లేము, వెంబడే ఎన్నికలు వస్తలేవు. దీంతో లాభపడాల్సిన అవసరం లేదు. ఒక హక్కుగా వాళ్ళ తరపున నిలబడి మాట్లాడుతున్నారన్న విషయాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కోసిన డబ్బులు లేవని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఈ కోసే డబ్బులు లేవన్న విషయాలు ఎన్నికలప్పుడే చెప్తే ఎవరు ఓటు వేయకపోతుంటారు అని చెప్తాను నేను. అంటే కేంద్రంలో నిరుద్యోగుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కేంద్ర ప్రభుత్వమే మోసం చేస్తా ఉంది. నీట్ పేపర్ లీక్ విషయంలో కావచ్చు, అప్పుడు మాట్లాడిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు. ఏ బీజేపీ నాయకుడు మాట్లాడకలేడో కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలా. ఎందుకంటే ఒకటి, నీట్ పేపర్ బిల్ అన్నది తీసుకొచ్చింది వాళ్ళు ఆన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఆపోజిషన్ ఆ డిస్కషన్ లో భాగం కూడా లేకుండే. ఆ విషయాన్ని పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విధులు అనేది ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కానీ ఇక్కడ ఉన్న విధుల్ని కానీ మార్చే విధానం మనది కాదు. పార్లమెంట్ దానికి ఒక దారి, పార్లమెంట్ లో పాస్ చేస్తున్న బిల్లులు దానికి దారి. వాళ్ళకి అక్కడ హక్కు ఉన్నా కూడా, వాళ్ళు డిస్కషన్ పెట్టే అర్హత ఉన్నా కూడా వాళ్ళు పెట్టలేదు. ఆ విషయాన్ని మీరు అందరు గమనించుకోవాలని నేను ముందుగా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు స్టార్ట్అప్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా లాంటి వాటికి కానీ, కొత్త యూనికార్న్స్ తీసుకురావడం కానీ, ఆన్ గ్లోబల్ పొజిషన్ భారత్ ఏ విధంగా నిలబడుతుంది కూడా విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మరోసారి హెచ్చరిస్తాను. సో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయాలి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉపాధి కల్పిస్తా అన్న బీజేపీ పార్టీ ఫస్ట్ బీజేపీ మీద ధర్నా చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఉపాధి కల్పించకుండానే ఈ రోజు దాదాపు దరిద్ర రేఖలో ఉన్న 33% మందిని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి పైకి తీసుకొచ్చింది. ఏ అవకాశాలు ఇవ్వకుండానే వాళ్ళందరూ అక్కడ దాకా వచ్చిరా అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏం చెప్తారు అక్క? రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగుల సమస్య పెరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇట్లా జాబ్ క్యాలెండర్ ఉంది, ఇలా చాలా హామీలు ఇచ్చారు. సో దానికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు ముందుగా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. విపక్షాలు అడుగుతున్నా కొద్దీ ఆయన ప్రతిసారి ఇట్లా మాకు పోస్తే డబ్బులు లేవు, లేకపోతే నేనేం చేయలేను, మీరు చేసిర్రా అనే పదవి మీది కాదు. ముఖ్యమంత్రి పదవి అన్నది చాలా బాధ్యతగా మీరు ఈ పదవిలోకి వచ్చిర్రు. అంటే ప్రణాళికతో రావాలా, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారో అన్న ప్రణాళికతో రావాలి. అది లేకపోగా మీరు ఇట్లా ప్రతిసారి ఇంజనీరింగ్ పిల్లల్ని క్రిమినల్ వేస్ట్ అంటాడు, అంగన్వాడీ వర్కర్స్ ఫీజు వేతనాలు పెంపు కోసం వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కాలా, ఆర్టీసీ వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కాలి, ఆటోలో రోడ్ల మీదకి ఎక్కాలి, మేము రోడ్ల మీదకి ఎక్కాలి. అంటే తెలంగాణలో ప్రతి సెక్టర్ ని రోడ్ల మీద పడేసే కార్యక్రమం ఏదైతే ఆయన పూనుకున్నాడో అది మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇట్లాంటి ధర్నాలతోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉంది బీజేపీ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, రాజ్యసభ ఎంపీ, ఇంతమందిని పెట్టుకొని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క విధానం విధి మీరు చూడండి, డెమోక్రసీకి లోబడి ఇది మా హక్కు, ప్రొటెస్ట్ చేసేది మా హక్కు, మీరు ఇది చేస్తలేరు అని చెప్పే గొంతుక మాది. అది చెప్పే నైతిక హక్కు కూడా మా ఒక్కరికే ఉందని నేను బలంగా నమ్ముతున్నా. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఆన్సర్ ఇస్తే మీరు డైరెక్ట్ రిప్లైగా పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ ఎంబడే ఇష్యూ చేయండి, అంతే.